హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయనే నమ్మకంతో ఉన్నట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఆదివారం విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు మాట్లాడుతూ, ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఏపీ జేఏసీ అమరావతి తరపున మర్యాదపూర్వకంగా కలిసి 11వ పీఆర్సీ బకాయిలు 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏ అరియర్స్ సహా పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తొందరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలోని 16 లక్షల మంది ఉద్యోగుల ఆవేదనను వివరిస్తామని ఆయన పేర్కొన్నారండి. రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరిట రెఫరల్ హాస్పిటల్స్ వైద్య సౌకర్యాలు తొలగించి వైద్యానికి దూరం చేసినట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి నుంచి కూడా ₹225 నుంచి ₹300 వరకు కూడా జీతాల నుంచి ప్రతి నెల రికవరీ చేస్తూ ఈహెచ్ఎస్ పెట్టినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగికి కూడా సరైన వైద్య సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు తప్ప కొత్త రిక్రూట్మెంటే లేదన్నారు. చాలా వేల సంఖ్యలో కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి ఆర్టీసీ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామోదరరావు విజ్ఞప్తి చేశారు. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ లాభపడుతుందని చెబుతూ, ఇప్పుడున్న బస్సుల సంఖ్యను కూడా పెంచి మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తరచూ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా పరిష్కారానికి స్పష్టమైన హామీ పొందామన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. సుబ్రహ్మణ్యం రాజు, అలాగే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు జి. నారాయణరావు, ఎండి ప్రసాద్, పి. భానుమూర్తి, అలాగే స్టేట్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు కె. నాగేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి ఎండిఏ సిద్దిక్తో పాటు 26 జిల్లాలకు చెందిన రాష్ట్ర కమిటీ బాధ్యులు, 4 జోన్ల అధ్యక్ష కార్యదర్శులు, 26 జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, జోనల్ కోశాధికారులు తదితరులు మొత్తం అంతా పెద్ద పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారండి. ఈ విధంగా కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు ఈ మేరకు అయితే వివరించారు ఫ్రెండ్స్.